పిల్లని కాదు నా ఇష్టం అత్త నీ ఇష్టం ఇక్కడ తాగదు ఇంటికాడ తాగుతుంది ఇక్కడ తాగదు ఎందుకుండా మీద కాదు నువ్వు మొగలమే కదా నేనైతే పిల్లనే కదా కాదన్న నువ్వునే ముచ్చట పెట్టుకుంటావు అంటే ఇక్కడ ముచ్చట పెట్టుకుంటారా దాని ముచ్చట విలువ లేదు ఏమి లేదా వీడికి ఎందుకు వచ్చా అంటున్నావా పోయా నేను అన్నా అన్నానంటే దేవులోకమే తిప్పలు వస్తాయి నరలోకమే 4 మాటలు వస్తాయి ఆడతమ్మేగా పని చేస్తుందంటే ఏమన్నా ఊకుంటారా నరలోకం ఊకోరు నీకు అట్లా అంటే అబద్ధమైందా ఏ గట్ల కాదయ్యా నందికి మేతేసిన నాన్న పాలు పోసిన పంచన్న గిర్రలో వండుకున్నాయ్యా నందికి మాతేసి నాగన్న పాలు పోసి పంచనగిరి వండుకోకపోతే పత్తేరమ్మనా నాటేమమ్మనా లేకుండా వరిగలవమ్మనా పూజలు పోవమ్మనా గింతలు మొగలు నువ్వు ఉండగానే పని పోతున్నా తెల్లదా కొర్రైనా పొద్దున ఆడుకుంటా నువ్వు నైట్ అంతా త్వరవాడితే పొద్దాక వయసులో పండి తిరగబడుతుంది బంద్ పెట్టి పని చేసినావా తప్పంచలే రేవుకి వస్తాను మంచిగా నేను వండుకున్నాక నా కొంగ మొత్తం నానిందయ్యా మొత్తమే కొంగే కాదు లోపల లంగా వేసుకున్న పట్టు చీర ఆఖరిగా పరుపుతో నానిందయ్యా అంటే మోసం ముట్ల పెళ్లి కాడ నైట్ గొల్లలు ఇంటి కాడ కథ చెప్పలేదా అక్కడ చేసిన ఇక్కడ ఓయ్యా అయితే నీ ఇడిచినావు ఎప్పుడన్నా చూసినావా నీ పక్క పిల్లని ఒక అట్లా ఎడ్డివారి కన్నీర గుడ్డివారి కన్నీర పరిమళ అన్నప్పుడు కనుక వారి సుఖం పిల్లలు లేని వారి సుఖం ఎడ్డివారి సుఖం గుడ్డివారి సుఖం అన్నవారే భగవంతుడు పుట్టి నేర్చుని పుట్టిన మందిరాలు పుట్ట నేర్చులు అట్ట కూడా మందిరాలు మాయ కూర సంఘం అయ్యా వేసిండు అంజన వేసినప్పుడు సినిమాల బొమ్మ ఎట్ట కనబడుతుందో భగవంతుని కాతిరి కనబడతాను ఇక్కడ దగ్గర ఊరు పేరు ఉక్కల పట్టం దాని పేరు ధనియాల కోట ధనియాల కోట ధన్యవాడు ధర్మరాజు ఆ భార్య సత్యవతి తిరిగి త్రిలోకం నడిచిన నరలోకం తిరుపతి తీరంగం ఓనంది మానంది బతిన్నారని కానీ ఏ దేవుడు కొడుకుల సంతానం వేరే అక్కడ పాడుబడ్డ గుళ్ళలో పోయి ఎత్తారు అలా కన్నీరు ఉన్నదమ్మా కన్నీరు ఉన్నదా వాళ్ళందరూ సంతాన బలం ఉన్నదా లేదా ఇస్తనే ఉంటది ఇవ్వకపోతే ఉండదు నీకేమాయరోగం అయ్యా ఇట్లా తెల్లటంటే భయం అచ్చాల బుచ్చాలకు డజన్ డజన్ పూరాలు అయ్యబడుతుంది ఇట్లా తెల్లటంటే తెల్లరంగా చిన్నోళ్ళు గంపలు పట్టుకుని అత్తాలు సాయంత్రం పెద్ద పెద్దోళ్ళు తట్టలు పట్టుకుని అత్తాలు వాళ్ళకి అసలుకే మిత్రన్న వద్దాట వాళ్ళకి మళ్ళీ పప్పుసార్లు వద్దాట వాళ్ళకి మటన్ కూరనే కావన్నట పులుగు పుల్ల అన్నయ్య కావన్నట వాళ్ళకి డజన్ డజన్ పూరాలు ఎత్తావు వీళ్ళకి ఇస్తావు ఎవరు 3 గుడ్డోడా ఎవరు పొచ్చోడా 2 ఉంటాయి 3 ఉంటాయి ఎట్ట మనిషి ఏ లెక్క మనిషి అటో కన్ను ఇటో కన్ను మధ్యలో లొట్ట చేతులు కన్ను ఉన్నాయా లేదా కన్ను తెస్తే ఖాళీగా మొత్తం బస్సం అయిపోవాలి అది నువ్వు గుడ్డు ముయ్యి మూసుకుంటూనే ఉంటది అది అంతేనా అది ఎప్పుడు తెలుసు లేదు నేను ఇచ్చేస్తా నువ్వు ఇచ్చేస్తావా నేను ఇచ్చేస్తా నిన్ను అసలుకే నిన్ను అమ్మ నీతో నేను అత్త ఎందుకు అయ్యో నువ్వు సంతాన బలం నాతో నువ్వు వచ్చిందంటే ఎట్ట పని వేసి వేరెక్క పరమాత్ముడు ఆడదాన్ని ఎమ్మడి పెట్టుకుని వచ్చి సంతానం ఇచ్చిందో అంటారు అద్దగా నువ్వు ఇట్లా నిన్ను నేను అమ్మ అసలుకే ఎందుకే నువ్వు ఒక్కింట్లో అసలుకే 3 ఉంచుకున్నావు ఒక్కింట్లో 3 ఎట్లా ఉంచుకుంటున్నావు చెప్పు మరి ఒక్కింట్లో ఎట్లా 3 ఉంచుకున్నావా ఇంకా అత్త దేవుడేనే ఆఖరి కోడలు దేవుడేనే ఆఖరి ఆడబిడ్డ కొత్త దేవుడేనే అంటే అత్తకు నేనే ఆడబిడ్డ నేనే కోడలు నేనేనా ఎట్లయితేనావా తెల్లరంగలు ఎత్తాళ్ళు ముసలి ఉంటది కదా స్నానం చెప్తాంది అది పూతలు చేసుకుంటాంది సోమవారం వస్తే 5 ఇళ్ళు జోగు తిరుగుతుంది మళ్ళా కోడలు ఆ గద్దె కన్నా పెడుతుంది గదే రాయాల్సిన గద్దె కాడ సూర్యం 2 పెడతాను కదా మళ్ళా కోడలు పోతుంది 5 ఇళ్ళు తిరుగుతుంది రాయాల్సిన గుర్తు ఉంటుంది మళ్ళీ తెస్తుంది ఆ గద్దె మీద పెడుతుంది గదే రాయాల్సిన గద్దె మళ్ళీ ఆడబిడ్డ పోతుంది మళ్ళీ ఆడబిడ్డ తెస్తుంది ఆ గద్దె మీద పెడుతుంది గదే రాయాల్సిన గద్దెనే 3 ఒకటే సూలం ముగ్గురు ఒకటే సూలం పడతారు ఒకటే సూలాన్ని అప్పుడు వెనకట గింత పొడుగుండేవాడు సూలం ఇప్పుడు తిరగంగా గింత అయిందయ్యా అది గింత అయింది చిన్నదే మరి పెద్దగా చిన్నది ఎట్లా అని చెప్పన్నా ఎక్కడ ముసలి దబ్బన ఇంటికి పోయి రాసిన సూలం అయితే బుచ్చం అడకచ్చుకునేది కదా వాళ్ళ ఇంట్లో బర్రె దబ్బన పాలు అయిపోయింది అనుకో ఏమయ్యి ముసలిని చచ్చిపోయింది అందుకనే బర్రె పాలితులే అని అనుకుంటాను అనుకుంటారు మార్చిల్లు ఎట్లా మార్చిల్లా ఆ ఇంటికి తిరుగుతా బిడ్డ నువ్వు కంట అవుతాను నువ్వు ఒక ఇంట్లో తిరుగు కూడా పెట్టుకో
దోషులు అయితే పోసుకో ఇంకా సపరేట్ దొరికి బిడ్డ అంట ఎవరింటి ఓకు మంది కళ్ళ వడకు అది ఇంత చంపడి పోయి పిరికడే అయింది అది పట్టుకుంటే ఏర్పడతలేదు కనవాళ్ళు పోసుకుని గదే పెట్టుకోడేనా నేను గట్ట ఏం చేయగల వెళ్ళిపో చేయవు కదా ఎప్పుడు కూడా భగవంతుడు మరి గుడి ముందుకు వచ్చి గనగన గంట కొడతాడు బొమ్మని శంకు పడతాడు తల్లి సత్యవతి గుడి ముందుకు రావమ్మని అది గది చెప్తాను పేరు పెట్టి వెలిసినప్పుడు ఆ తల్లి లేచి నిలబడ్డదా ఇంకేం పని చేస్తే తిని పండకపోతే ఏ గుర్రో కింది గుర్రా మీది గుర్రా అది పులి పులా ఓసారి ఒకసారి పిల్లి అయితే పులి ఎక్కడ అయితే చిన్న పక్క పట్టు పూజ గుళ్ళ పూజ అంటే గుడి ముంగడి ఏమైనా గంటలు కొడతాను మానయ్య నేనెప్పుడు గంటలు వచ్చిందే మొక్క మొక్క అన్నావు ఒక్క పొరవాడిని మొక్కుతానా వెనక ఎన్నంటున్నది ముంగడక నట్టున్నది మూసిన కన్ను తెరవకుండా మొక్కుతాను నువ్వైతే గంటలు కొట్టలే కదా ఆ గుడి ముంగడికి వచ్చిన వాళ్ళు తల్లి సత్యవతి రావమ్మ అని నన్ను పేరు పెట్టి పిలుస్తాను వచ్చిన వాళ్ళు ఆడోళ్ళ మొగలో పోయి చూసి ఈయన ఉండరా చచ్చిపోతావు మళ్ళా ఆడదానితో మాట్లాడాలి మొగోడు మొగోతో మాట్లాడాలి అసలు ఆడదానివి గుండె సీట్ నా భయం కదా అడు అడుగుతా నీ గనగనం నీ గుణంలా మరి ఒక వచ్చినోడు ఎవడో వెళ్ళిపోతానా అనుకుని వచ్చిన కళ్ళవనుకుని వచ్చినాడా
కళ్ళ కాడిపోయినా తాటడు బట్లు పెడతారా పిన్న ఇంత ఎవడగా వస్తున్నా